పాషా మైలారం ఘటన దురదృష్టకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఘటనా స్థలానికి వెళ్లిన ఆయన పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు తెలంగాణలో మునుపెన్నడూ జరగలేదని అన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సిగాచి ఫార్మా కంపెనీలో మొత్తం 143 మంది కార్మికులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు కంపెనీ వారితో మాట్లాడి ₹1 కోటి పరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షలు ఇప్పిస్తామని అన్నారు. పరిశ్రమలో భద్రతపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది.